మీద సరే ఇంతకు ముందు చాలా కేసులు పోలీసు వారు రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్లుగా. అవన్నీ కూడా ఎఫ్ఐఆర్ దశలోనే ఉన్నాయి. ఇంకా ఎక్కడా కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ చేయనటువంటి నేపథ్యం. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే సుమారుగా నా మీద ఎన్ని కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో రికార్డు అయ్యాయో బహుశా పోలీసు వారికి తెలియదు, నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఒకే నేరం మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేసినటువంటి అరుదైనటువంటి సంఘటన. చట్టం చాలా క్లియర్గా చెప్తుంది ఒకే నేరం మీద ఒక కేసు మాత్రమే రిజిస్టర్ చేయాలి అని. కానీ ఒకే నేరారోపణ మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేసి నన్ను వేధించాలి, భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే సోషల్ మీడియాలో నేను యాక్టివ్గా ఉంటున్నానని, సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తున్నానని కూడా నా మీద కేసులు పెడుతున్నారు. దానికి తాజా ఉదాహరణ పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద నేను ఇన్స్టాగ్రామ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసినటువంటి ఒక వ్యంగ్య చిత్రాన్ని పోస్ట్ చేసినందుకు నా మీద కేసు పెట్టారు. ఒక కేసు కాదు, 2 కేసులు పెట్టారు. సిఐడి ఒక కేసు పెట్టింది, గుంటూరు పోలీసులు ఒక కేసు పెట్టారు. ఒకే నేరారోపణ మీద 2 కేసులు పెట్టారు. వాటిని కోర్టులో ఛాలెంజ్ చేశాను. కోర్టు వారు దానిలో అరెస్ట్ చేయొద్దని విచారించమని మాత్రం కోర్టు వారు పోలీసులకు ఆదేశించారు. అయితే లేటెస్ట్గా నేను ఇప్పుడు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం ఏమిటంటే నిన్నగాక మొన్న ఒక కేసు రిజిస్టర్ చేశారు. అది ఎక్కడ పట్టాపురం పోలీస్ స్టేషన్లో 478/26 23వ తారీఖు ఆగస్టు నెలలో ఒక కేసు బుక్ చేశారు. ఇది చాలా చిత్రమైనటువంటి కేసు. నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను సోషల్ మీడియాలో సాధ్యమైనంత వరకు యాక్టివ్గా ఉండి ప్రజలకు నా అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియపరిచేదానికి నేను నిరంతరం పనిచేస్తూ ఉన్నాను. దానిలో భాగంగానే నా యూట్యూబ్ ఛానల్లో అంబటి రాంబాబు అఫీషియల్ అనే ఛానల్లో నేను నా ప్రసంగాలు, కొన్ని సందర్భాల్లో నా పాటలు దానిలో నేను పోస్ట్ చేస్తాను. అది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కావాల్సిన వాళ్ళు చూస్తారు. దీనిలో రీసెంట్గా నేను ఒక పాటని పోస్ట్ చేశాను.